డీలక్స్ డెవలపర్స్ వారి అరోమా వ్యాలీలో అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఫామ్ ల్యాండ్ నియర్ సదాశివపేట. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, అలాగే మా సుమా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలా మా డైరెక్టర్ భాస్కర్ సార్కి, బొమ్మరిల్ భాస్కర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మా వేణన్న, బలగం వేణన్న, దశరథ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. వెల్కమ్ సార్కి, వెల్కమ్ వేణుగోపాల్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. అండ్ హీరో చాలా మంది థ్యాంక్స్ చెప్పాలి కాబట్టి సో మనోడికి చాలా వదులుదాం. సో ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. అంటే మీ ఇచ్చే సపోర్ట్, మా సుధీర్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంతా ఇంత కాదు. అటు చాలాసార్లు వ్యక్తిగతంగా మేమందరం మామూలు కూర్చున్నప్పుడు వాడు ఎప్పుడు మీ గురించి చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ సుధీర్ అనేవాడు కష్టపడి ఉండొచ్చురా, ఈ సుధీర్ అనేవాడు షోలు చేసి ఉండొచ్చు, ఎంతో కష్టపడి రావచ్చు, బట్ నేను ఒక సినిమా హీరోగా చేసి థియేటర్కి వెళ్తున్నాను అంటే నన్ను నమ్మి రావడానికి అంత శక్తిని, అంత ప్రోత్సాహాన్ని ఇచ్చింది మాత్రం డెఫినెట్గా వాడు ఫ్యాన్స్ అంటాడు మిమ్మల్ని అందరినీ. సో ఫ్యామిలీ మెంబర్స్ అంటాడు. సో డెఫినెట్గా మీరు అందరూ ఇచ్చిన సపోర్ట్ నిజంగా ఆడి తరపు నుంచి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. గాలోడుకు చూపించారు, సాఫ్ట్వేర్ సుధీర్కి చూపించారు. అండ్ నేను నాకు ఇన్సిడెంట్ చెప్తాను, నాకు చాలా హ్యాపీ మూమెంట్ అది. నేను ఎక్కడో అరకులో షూటింగ్ చేసుకొని 1 వీక్ తర్వాత గాలోడు సినిమా రిలీజ్ అయ్యి కిందకు వస్తున్నప్పుడు అక్కడ మాడుగుల ఒకటి ఉంటుంది ఏరియా, అక్కడ ఒక థియేటర్ ఉంది. ఆ థియేటర్లో హౌస్ఫుల్ బోర్డు చూశాను 1 వీక్ తర్వాత కూడా నేను. సో వాడు ఫ్యాన్ బేస్ వాడు సంపాదించుకున్న ఫ్యాన్స్ అంత ఎంత కాదు. సో 1 వీక్ తర్వాత కూడా అంత లవ్ చూపిస్తున్నారంటే సో డెఫినెట్గా ఈ కాలింగ్ సహస్రాకు కూడా మీ సపోర్ట్ అంతే ఉండాలి. మా విజేష్ గారు పెట్టిన డబ్బులకి మీరు తిరిగి బహుమతి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెంకటేశ్వర్లు గారు, అలాగే చిరంజీవి గారు, మామిడి చిరంజీవి గారు, వీళ్ళ త్రయానికి మీ అండ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ మీకు. అండ్ అలాగే మా డార్లింగ్, మా అత్యంత సన్నిహితులు, మా ఫ్రెండ్, మా అరుణ్ బ్రో, ఇప్పటి నుంచి కాదు మా 3 Monkeys సినిమా, నేను రాంప్రసాద్, సుధీర్ ముగ్గురిని చేసిన సినిమాకి రైటర్ అండ్ ఒకటి కాదు చాలా వర్క్ చేశారు దానికి. సో ఆల్ ది వెరీ బెస్ట్ అరుణ్ బ్రో. మీరు పడ్డ కష్టం, మీరు నిరీక్షించిన సమయం ఈ సినిమా ద్వారా తిరిగి అంతే స్థాయిలో మీ రిజల్ట్ రావాలని, ఈ సక్సెస్ లైఫ్ లాంగ్ మీరు గుర్తుపెట్టుకొని అత్యంత ఉత్సాహంతో మీరు ముందుకి కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. అండ్ మా సుధీర్ గురించి చెప్పాలి. మా సుధీర్ గురించి చెప్పే ముందు డాలీషా గారు, హీరోయిన్ గారు, ఆవిడ గురించి చెప్పాలి. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మీ ఇద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంది, మీ ఇద్దరు చాలా బాగున్నారు స్క్రీన్ మీద. సో డెఫినెట్గా రేపు పొద్దున ఫుల్ లెంత్ సినిమాలో కూడా మీ కాంబినేషన్ సీన్స్ అన్నీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. సిద్ధా, లవ్ యూరా. సో ప్రతి సినిమాకి మేము రావడం, నీ గురించి చెప్పడం ఇది మా శరమామూలు అయిపోయింది. బట్ ప్రతిసారి చెప్పేంత ఒక కంటెంట్ ఇస్తున్నావు సినిమా ద్వారానో, నీ కష్టం ద్వారానో, నీ ద్వారానో. సో ఎప్పుడు నేను చూసిన ప్రతిసారి నువ్వు నీ డెడికేషన్ విషయంలో నేను చాలాసార్లు అనుకుంటా, ఇంత డెడికేషన్గా ఉంటే డెఫినెట్గా నువ్వు అనుకున్న ప్లేస్ నువ్వు వెళ్తావు. ఆ ప్లేస్ నీ కోసం ఉంది. సో ఇంతే కష్టపడు, ఇంతే డెడికేట్గా ఉండు. వన్స్ అగైన్ నేను ఒకటే చెప్పగలను, ప్రతి సినిమాకి ఐ లవ్ యూ. అండ్ కంగ్రాచులేషన్స్, బిగ్ హగ్, అంతే. సో అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గారు అండ్ అలాగే ఈ సినిమాకు పనిచేసిన ఆర్టిస్ట్ మన రవితేజ, డార్లింగ్, ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా పనిచేసిన సాంకేతిక నిపుణులందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మా వాడికి సపోర్ట్ చేసిన ఫ్యాన్స్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. రేపు ఎలక్షన్స్ కాబట్టి 38న అందరూ వెళ్ళి మీ ఓస్ని క్యాస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్, థ్యాంక్ యూ సీను గారు. రాంప్రసాద్ గారు. సుధీర్ కొంచెం నవ్వు వస్తుందా నేను చూస్తుంటే నాకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద కూర్చున్న పెద్దలకి, సోమగారు కాకుండా మా వేనానికి, డైరెక్టర్ గారికి, భాస్కర్ గారికి, అండ్ నెక్స్ట్ దశరథ్ గారికి, గోపి గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అండ్ సుధీర్ నీకు స్పెషల్గా ఆల్ ద బెస్ట్ రా. ఇండియా మ్యాచ్ అవుతుంది, ఇండియా గెలాలి కంపల్సరీగా. అండ్ నెక్స్ట్ మా సుధీర్ని చూస్తుంటే సుధీర్కి గర్వం కాదు, ఇంట్లో వాళ్ళకి కాదు, సుధీర్ ఫ్రెండ్స్ అయినందుకు మాకు గర్వంగా ఉంటుందండి. ఫస్ట్ అరే ఇది మా ఫ్రెండ్ రా, మా ఫ్రెండ్ ఇప్పుడు హీరో అయ్యాడు రా
అంటే అది వర్క్ చేయమంటే ఆల్మోస్ట్ మీ ముగ్గురు కలిసి 10 years వర్క్ చేసాం. నేను ఎప్పుడైనా ప్రౌడ్గా చెప్పుకుంటాను, ఆడు హీరోయిన్ రా, నేను రాస్తే పంచులు చెప్పాడు, నా చిన్న గర్వం ఉంటుంది నాకు ఎప్పుడు. ఎందుకంటే ఆ ముగ్గురం కలిసి ఆ బాడీ మేము వర్క్ చేసాం, చాలా ప్రౌడ్గా ఉంటుంది రా, నువ్వు ఇప్పటికి హీరో అయ్యావు. సో ఎప్పటికైనా నేను కూడా నీతో ఒక ఇన్ని రోజులు బుల్లితెర మీద డైలాగులు రాసి మనం వర్క్ చేసాం, బిగ్ స్క్రీన్లో కూడా అయితే వర్క్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఎప్పటికైనా పక్కా చేస్తా. అండ్ కమింగ్ టు ద కాలింగ్ శాస్త్ర, అసలు మావాడు కాలింగ్ శాస్త్రే కదండి, సరస్వతి సునీత అందరికీ కాల్ చేస్తుంటాడు. యాక్చువల్గా నెక్స్ట్ మీరు పార్ట్ 2, 3 చేయాలంటే బోల్డ్ పేర్లు ఉన్నాయి, మనకి నెంబర్లు ఉన్నాయి, నెంబర్లు కూడా ఇస్తాం మీకు. ఇందాక స్టార్టింగ్లో ఎవరో ఒక అతను కార్పెంటర్ వచ్చాడు, ఏడు అతను రంపం పట్టుకొని లేడా, ఇక్కడే ఉన్నావా? హాయ్, ఏం భయ్యా వర్క్ అయిపోయిందా? మా సీనియర్ ఇంట్లో మంచం వర్క్ ఉంది, చిన్న కొంచెం సెట్ చేసి పెట్టొచ్చు. రామ్ ప్రసాద్ గారు, ఏమా బాగున్నావా? మీరలా నా మనిషిని అవమానించడం నాకు నచ్చలేదు. ఎవరిని, మిమ్మల్ని అతన్నా? నా మనిషిని. అదే మంచి వర్క్ ఇచ్చారండి, కార్పెంటర్ వర్క్, ఇంకేం కావాలి? అది కార్పెంటర్ వర్క్ కాదు, ప్లంబరా? నా ఇంటికి మీ ఎముకలతో మనోడు డోర్లు మంచాలు చేయించుకుంటా. లాక్డౌన్లో పెట్టుకుని మాస్కులు ఇంకా వాడుతున్నావు నువ్వు? కరోనా వెళ్ళిపోయి చాలా రోజులైంది, ఇంకా మాస్కులు వాడుతున్నాడు. గుడ్, హెల్త్ మీద మంచిగా ఇది ఉంది, కానీ నువ్వే అందరం చంపా. రామ్ ప్రసాద్ గారు, చెప్పమ్మా. కాలింగ్ సహస్ర సినిమా షూట్కి ఒక రోజు నైట్ మీరు వచ్చి ఏం చేశారో గుర్తుందా? సుధీర్ గారు చెప్తాడు, నైట్ ఆటింగ్ కలిసే ఉన్నాం కదా అని అడగచ్చు కదా, అని అడుగుతాం ఎందుకు? ఏం చేశారో అందరికీ చెప్పాలి. నేనా యాక్చువల్గా ఇంట్లో మా మిస్సెస్ ఊరు వెళ్తే ఆడికి ఫోన్ చేశా, అరే ఆకలేస్తుంది అన్న, అంతే. లొకేషన్కి వచ్చారా, హ్యాపీగా కలిసి తిందాం అంటే వెళ్ళాను, మంచిగా ప్రొడక్షన్ ఫుడ్ నిజాలు చెప్పేస్తున్నాడు రేడు. ఊరే యాక్చువల్గా జరిగింది చెప్తున్నాడు రేడు. నిజంగానే లొకేషన్కి వచ్చి ఆవిడే, ఆ అమ్మాయిని కదా ఎవరు ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి మాట్లాడుతుంది, ఆవిడే ఫుడ్ పెట్టింది మా అందరికి. అంటే ఇప్పుడు ఓన్లీ ఫోన్ చేయడానికి వెళ్ళారు. అవును, ఇప్పుడు కూడా మొన్న గాలోడ్ షో, ఇది గోడ్ సినిమా షూటింగ్కి వెళ్తుంటే ఫోన్ చేస్తుంటా, ఏంట్రా మధ్యాహ్నం ఏంటంటే మటన్ అయితే వస్తా నాగంటుంటా. మా ఫ్రెండ్షిప్ అది. ఇందాక నేను కనిపించినప్పుడు ఏమన్నారు? ఏమన్నాను? నిన్నేమనలేదే, నీ నెంబర్ కూడా లేదు నా రిలీజ్ దగ్గర. అవ్వగానే నా కారు ఎక్కాయి అన్నారుగా. కారు ఎక్కేమంటే నా కారులో కాదు, కారు పైకి ఎక్కే అన్న. ఎవరు వస్తున్నారు గెస్టులు? శాస్త్ర సాటిస్ఫైడా? శాస్త్ర ఓకేనా, ఇంకేమైనా? ఇంకా లేదు, కొన్ని అడగాలి. తర్వాత అడుగుదాం, ఇప్పుడు షూటింగ్ అయిన తర్వాత. అండ్ మా సుధీర్ గారు ఫస్ట్ సాఫ్ట్వేర్ సుధీర్ని మంచిగా హిట్ చేశారు, గాలోడ్ని హిట్ చేశారు, అలాగే మా కాలింగ్ శాస్త్రాన్ని. అరే మాకన్నా నీ ఫ్యాన్స్ ముందు హిట్ చేస్తారు ఆ సినిమాని. సో నమ్మకం నాకుంది. సో ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, ప్రొడ్యూసర్ మంచి డబ్బులు కావాలి, నీకు ఇంకా మంచి పేరు రావాలి, ఇంకా మంచి హైట్స్ ఉండే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అవినాష్ గారు. అందరికి గుడ్ ఈవినింగ్. ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ, గెస్ట్లకు అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అండ్ మీడియా మిత్రులకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుధీర్ అన్న, విష్ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా సుడిగాడి కంటే ఇంకా పెద్ద హిట్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మరెన్నో సినిమా ఎందుకు అవుతాను, గాలుడు అంటే మాకు ఇంకా స్క్రీన్ పైన గుర్తొస్తుంది. ఇంకా సుడిగాలి సుధీర్ అన్న, మీ గాలుడు సినిమా మంచి హిట్ అయ్యింది, అలాగే ఇది ఇంకా పెద్ద హిట్. ఇప్పుడు ఒక్క నిమిషం, మీరు అందరూ మీతో మాట్లాడుకుంటున్నారా, మా కోసం మాట్లాడుతున్నారా? సరే, ఏంటంటే ఈ స్పీకర్లు మన పక్కన పెట్టారు సార్, మనకి వినపడకుండా వేరే వాళ్ళకి వినపడుతుంది. కాదు, మీరు పైన మీరు నలుగురు మాట్లాడినట్టయితే చెప్పండి, మీరు అయిన తర్వాత మా వాడికి ప్రాంప్టింగ్ ఉండాలి సార్ మధ్యలో కొంచెం, అంతే సార్. మాకు సిన్సియర్గా మైకులు ఇచ్చినప్పుడు ఒకటే ఏదైనా కామెడీ చేయండి అన్నారు సార్, మాట్లాడమని పిలవలేదు సార్ ఇక్కడికి అసలు. అయితే అయిన తర్వాత కామెడీ అని వేలు నేపండి. మరి కామెడీ ఎక్కడ అడగచ్చు మీరు? కాదు, మీరు నలుగురు. రాఘవకి మైక్ ఇవ్వరే? ఏమయ్యా రాఘవ, నీకు మైక్ ఇవ్వరే? రాఘవారు ప్రిపేర్ అవుతున్నారు సార్, లోపల మనసులో అనుకున్నారు ఏం మాడదామని, అంతే. విష్ ఆల్ ది బెస్ట్ సార్, విష్ ఆల్ ది బెస్ట్. సుధీర్ అన్నకి చెప్తున్నాను సార్, చెప్పు. ఆల్ ది బెస్ట్ అన్న. ప్లీజ్ అందరు సపోర్ట్ చేయండి మా అన్నకి, ఎన్నో సినిమాలు చేయండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ అన్న, థ్యాంక్ యూ. అదేంటి లాస్ట్లో రామ్ ప్రసాద్ అని చూసావు? అడిగి ఎవరికి ఆల్ ది బెస్ట్, ఏ సినిమాకి వచ్చా కూడా తెలియదు అడిగి. పార్టీ అని చెప్పా వచ్చేసాడు, ఫంక్షన్ తెలిసిన ఏం చేయాలి అర్థం ఉండదు అడిగి. ఇప్పుడు నైట్ అయిన తర్వాత పార్టీ కోసం వచ్చాడు యాక్చువల్గా అడుగు. ఆడికి మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాడు, నాకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాడు, ఆడికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాడు. సపోర్ట్ చేయమంటాడు, ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. అదే నాకు ఆ సపోర్ట్ అవసరం. అంటే నైట్ పార్టీ ఉంది సార్, దానికి ఆల్ ది బెస్ట్ చెప్పాను. నాకెందుకు చెప్పావు సార్? నాకెందుకు చెప్పావు? ఆల్ ది బెస్ట్ సుధీర్ అన్న ఇలా పెట్టి చెప్పండి సార్. ఆల్ ది బెస్ట్ సుధీర్ అన్న ఇలా పెట్టండి సార్. ఆల్ ది బెస్ట్ సార్ సుధీర్ అన్న.
థ్యాంక్ యూ అండ్ విచ్చేసిన ప్రతి ఒక్కరికి చక్రవర్తి గారు జేడి చక్రవర్తి గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎందుకు? అంటే మీరు మా అన్న ఫంక్షన్కి వచ్చారు కదా, థ్యాంక్స్ చెప్తారా? థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సార్ థ్యాంక్స్ All the best. మీకు ఏది కావాలంటే అది తీసుకోండి సార్. ఆల్ ది బెస్ట్ మంజుష గారు. నువ్వు ఏం కావాలంటే తీసుకో, నువ్వు అనకూడదమ్మా, తప్పుగా రెండే ఉంటుంది. ఆప్షన్స్ ఇచ్చారు సార్ మీకు. ఓకే నా వన్ ఆల్ ది బెస్ట్ అండి మంజుష గారు. మీన్వైల్ మా సుమా గారు ఆ. మీరు తొందరగా పిలిస్తే అవును మాట్లాడతాం. అవును. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ సుమా గారు. అండ్ ఒరే ఎల్రా కొంచెంసేపు కంగ్రాట్స్ చెప్తాడు మళ్ళీ అందరికి వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రాఘవ్ గారు ప్లీజ్. మీరు అందరూ అవినాష్ నీకు 2 మైకులు ఇచ్చారు రాఘవ. ఇక్కడికి కూడా నీ యూట్యూబ్ ఛానల్ కెమెరాస్ తీసుకొచ్చావా? లేదు మరి నేను ఎన్ని ఫోన్లో తీసుకుంటాను. ఏది వదలవు కదా, అన్ని వీడియోస్ తీసి పెట్టుకుంటావు. ఎవరిని వదలా, మీరు ఎక్కడున్నారు? నన్ను చూడాలనుకుంటున్నావు కదా. అవునండి, నెంబర్ ఇస్తే సరిపోతుంది సారు. డిసెంబర్ 1వ తారీఖున నీ ఫ్రెండ్ ఫోన్లో నా నంబర్ ఉంటుంది. ఓహో ఓ కరెక్టే, ఫస్ట్ అక్కడి నుంచి రావాలి స్టార్ట్. ఆల్ ది బెస్ట్ కాలింగ్ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. మీరు అందరూ ఇందాక మాట్లాడుకున్నప్పుడే మధ్యలో మాట్లాడేసాను నేను. చాలా మందికి అది తెలియలేదు, సైలెంట్లో ఉండిపోయి. బాబు నువ్వు నా దగ్గర రాకమ్మా, సంబంధం లేదు, నేను అంత హానికరంగా ఏం ఉండను. ఓకే అండి సార్, నాకు కాస్త థ్రిల్గా ఉందండి. ఏంటంటే ఫస్ట్గా అందరూ అంటే నేను ఫస్ట్ అసలు హైదరాబాద్ రాగానే నేను చూసిన మొట్టమొదటి హీరో, మాట్లాడిన మొట్టమొదటి హీరో చక్రవర్తి గారు. నాకు బాగా గుర్తుంది, నువ్వు చాలా బాగా పాడతావని బ్రహ్మానందం గారు. అది చాలా భయంకరంగా ఉంటాయి సార్ అవి. ఇప్పుడు లేదు, లేదు మనం పాటలు పాడుకున్నాం అప్పట్లో. వాటిని పాట అన్నారు చూడండి సార్, అదే నాకు ఇదిగా ఉంది. కానీ నేను అప్పుడు కలిసిన చక్రవర్తి గారు ఎదురుగుండా ఇక్కడ స్టేజ్ మీద మాట్లాడాలంటే కొద్దిగా నాకు టెన్షన్గా ఉందండి. అదొకటే. So sweet of you. సార్ అందరూ సుధీర్ గారి ఫ్యాన్స్ అందరికీ హాయ్ అండి. తెలిసి సౌండ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, అందుకే మిమ్మల్ని ఫస్ట్ పలకరించాను. అతను మీడియా వాళ్ళకి నమస్కారం, వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఆ తర్వాత సుధీర్ గారి గురించి చెప్పాలంటే చాలా చాలా ఉంటాయి సార్. తర్వాత చెప్తాం, ఏది ఫాస్ట్ చెప్పండి ముందు. అదే కొన్ని ఇక్కడ చెప్పకూడదనే నేను వచ్చి రాగానే తెనాలి మినపగుళ్ళు యాడ్ చూడగానే సుమగారు వస్తారని గెస్ట్ చేశాను. అమ్మయ్య ఈ 4 నేను గెస్ట్ చేసిన ఒకటి నిజమైందని హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. నేను చక్రవర్తి గారి ఎక్స్ప్రెషన్ చూస్తుంటే ఇంకేం లేదు వీడి దగ్గర అర్థమైపోయింది, ఆయన అలాగే చూస్తాను. కాదు నేను ఏమనుకుంటున్నా అంటే, మీరు అందరూ నిజమైన ఫ్రెండ్స్ అయితే సుధీర్ గురించి మాకు అందరికీ తెలియదు వైల్డ్ నిజాలు ఏమైనా చెప్తే ఆనందిస్తాం. నాకు ఒక్కసారి మాత్రం సార్ ఆయన మెజిషియన్ విషయం నేను జబర్దస్త్లో షూటింగ్ అవుతున్న కొత్తలో తెలిసింది. ఆయన రూమ్లోకి వెళ్ళి నాకు ఏదైనా మంచి మ్యాజిక్ చేసి చూపించాలంటే ముందు చొక్కా ఇప్పాడు, తర్వాత ప్యాంట్ ఇప్పాడు. వద్దులే మ్యాజిక్ వద్దని నేను ఆ మ్యాజిక్ మేము రోజు చేస్తామని చెప్పాలి నువ్వు. రాఘవారు అడిగింది కూడా మ్యాజిక్. నేను ఆ టైంలో వెళ్ళాను, అది నా మిస్టేక్. ఈ మ్యాజిక్ రోజు చేస్తామని చెప్పాలి. అంటే ఇప్పుడు సుధీర్ నిన్ను చూసి బట్టలు ఇప్పాడని చెప్తున్నావు సార్, లేదా నువ్వు సుధీర్ చేత బట్టలు ఇప్పించానని చెప్తున్నావు. కానీ నాకు ఒకటి హ్యాపీగా ఉంది సార్. ఏది? మీరు మధ్యలో వచ్చారు, ఫస్ట్ వచ్చుంటే మా పని ఇంకేమైపోయి ఉండదు అని కాస్త సగం సేఫ్ అయిపోయినట్టే మేము. జేడి గారు కంప్లీట్ గా మిమ్మల్ని ఆడుకోవాలని ఫిక్స్ అయిపోయారు. చిచ్చి నాకు కాదు, అర్థమైంది. అవినాష్ You are ఎప్పుడైతే having ఆల్ lots ద of బెస్ట్ entertainment. ఎప్పుడైతే ఆల్ ద బెస్ట్ చెప్పాడు అవినాష్, అప్పటి నుంచి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. థ్యాంక్ యూ.